నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే కోవై డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి వారు ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సౌదామిని గారు. నమస్తే శైలజ. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మరి ఈ రోజు స్వయం ఉపాధి కార్యక్రమంలో మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? నేను ఈరోజు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అంటే అసలు ఏంటండి? ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటే యాక్చువల్లీ ఒక స్త్రీకి జీవనోపాధి కింద ఈ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడం. మెయిన్గా ఇప్పుడు అంటే ఒక ఎస్పెషలీ సిటీస్లో ఉన్న వాళ్ళకి చాలామంది ట్రావెలింగ్కి వస్తుంటారు. ఈ ఏరియాలో చూడాలనుకున్న ప్రాంతాలు చూడడము, లేకపోతే ఏదైనా డ్రాపింగ్ సర్వీసెస్ కానీ అండ్ స్కూల్ డ్రాపింగ్ టైమింగ్స్ కానీ ఇవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని కొన్ని వెహికల్స్ కొని ఆ వెహికల్స్ని అంటే దానికి కావాల్సిన అంటే సిస్టమ్ని చేసుకొని దాని వెహికల్స్ని నడిపించుకునే సిస్టాన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది. ఓకే మేడం, ఈ సర్వీస్ సెంటర్ని స్టార్ట్ చేయాలంటే దానికి ఏమైనా క్వాలిఫికేషన్ అవసరమా, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ అవసరం ఉంటుందా? దానికి సంబంధించిన పీరియడ్, ఫీజ్ అవన్నీ వివరాలు చెప్పగలరా? మెయిన్గా ఇక్కడ 2 థింగ్స్ అండి. సర్వీస్ మనకు ట్రాన్స్పోర్టేషన్ కనుక ట్రాన్స్పోర్టేషన్లో డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ సెంటర్స్ తోటి టైప్ పెట్టుకోవడము, అండ్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఎందుకు పెట్టుకుంటారు, సో దానికి ఎలా పెట్టుకోవాలి అనే దానికి మెయిన్గా మనము ఈడిపి ట్రైనింగ్స్ తీసుకోవాలి. ఈడిపి ట్రైనింగ్ అంటే ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాంట్లో మనం ఈ బిజినెస్ ఎలా చేయగలుగుతాం అనే విషయాన్ని అనే మెలకువలు ఇందులో మనం తెలుసుకుంటాము. దాంట్లో ట్రైనింగ్లో మెయిన్గా ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది కనుక దీంట్లో మనం అక్కడికి అంటే ఏ ప్లేసెస్ అన్నీ తెలిసి ఉండాలి, జనాలతోటి అంటే వచ్చిన ట్రావెల్ చేసే వాళ్ళతోటి ఎలా నడుచుకోవాలి, ఎలా హంబుల్గా ఉండాలి, అండ్ టైం టు టైం ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ తెలుసుకొని ఉండాలి, అండ్ హెల్త్, దేహదారుఢ్యం అంతా కూడా కొంచెం అంటే ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళనమాట, ఎవ్రీడే అందులో వెళ్తున్న వాళ్ళకి. సో ఏమైనా చిన్న ఆపదలు వచ్చినా తట్టుకోగలిగి దాన్ని ఎదుర్కోగలిగే టెక్నిక్స్ అన్నీ తెలుసుకొని ఉండాలి. ఓకే సౌదామిని గారు, మరి సర్వీస్ సెంటర్ని స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది? సుమారుగా ఎన్ని వెహికల్స్ అవసరం ఉంటుంది? ఇక్కడ మోడరేట్గా ఈ బిజినెస్ ఉండాలంటే మనం ఒక 5 వెహికల్స్ అనుకోవాలండి. 5 వెహికల్స్లో ఒక 2 పెద్ద వెహికల్స్ లైక్ ఇన్నోవా లాంటివి, ఒక 3 చిన్న వెహికల్స్, 4 వెళ్ళే ఇండికా లాంటివి తీసుకోవచ్చు. అండ్ దాంట్లో దట్టు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా కొన్ని మనం తీసుకోవచ్చు. మనకి పెట్టుబడి అంటే ఆఫీసు స్టాఫ్, వెహికల్స్ ఇవన్నీ కలిపి మనకు దాదాపు ఒక 40 lakhs వరకు పెట్టుబడి ఉంటుంది. దాంట్లో మనది ఒక 10% వరకు మనది ఉంటుంది. ఓకే మేడం, మరి సర్వీస్ సెంటర్కి సుమారుగా ఎంత ప్లేస్ అవసరం ఉంటుంది? లోన్ ఫెసిలిటీస్కి సంబంధించి మీ సంస్థ ఏమైనా హెల్ప్ చేయగలరా? ఆ ప్లేస్ మనము కమర్షియల్ ప్లేస్ ఏదైనా ఒక 2000 SFT సరిపోతుంది. దాంట్లో ఆఫీస్ ప్లేస్ అండ్ టేబుల్స్ అంటే మన ఎంప్లాయీస్ కూర్చోవడానికి కావాల్సినంత టేబుల్స్, ఫోను ఇలాంటివన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి. వీటన్నిటికీ కలిపి పెట్టుబడి 40 lakhs చెప్పాను కదా. దాంట్లో మన పెట్టుబడి మినిమం ఒక 10% సరిపోతుంది. ఎందుకంటే వెహికల్కి చాలా మటుకు లోన్స్ వచ్చేస్తాయి. సో మనం ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని HDFC లాంటి బ్యాంక్స్ని, SBI కూడా ఇస్తుంది, ఆంధ్ర బ్యాంక్ ఇస్తుంది, వీళ్ళందరితోటి మనం టైప్ పెట్టుకొని వెహికల్ లోన్స్ తీసుకోవచ్చు. ఓకే మేడం, ఈ సర్వీస్ సెంటర్ని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో కొంచెం వివరిస్తారు? దీనికి మెయిన్గా పబ్లిసిటీ అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అంటే మనము మన ఆఫీస్ స్పేస్లో మన నేమ్ ప్లేట్ నుంచి మనము పేపర్లో యాడ్స్ ఇవ్వడం కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, నెట్వర్కింగ్ అన్నిట్లో యూస్ చేసుకోవడము, అండ్ వేరే కంపెనీలకు వెళ్ళి వాటి గురించి చెప్పడము, అండ్ దట్టు ఉమెన్ కిటీ పార్టీస్కి వాళ్ళతోటి టైప్ పెట్టుకోవడము. సో
సో ఎందుకు అంటే ఇక్కడ మెయిన్గా నేను ఇంకా ఎక్కువగా అంటే మనకు బ్రేక్ ఈవెన్ తొందరగా అవడానికి, చాలా మన క్లయింట్స్ దొరకడానికి మనకి ఎక్కువగా ఇదే ఉమెన్ ఉపయోగపడతారు. ఓకే మేడం, ఇది ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కదా, మరి దీనికి సంబంధించిన జాగ్రత్తలని కొంచెం వివరిస్తారా? ట్రాన్స్పోర్టేషన్లో మెయిన్గా మనం ఆన్లైన్ బుకింగ్స్ చేసామనుకోండి, దాన్ని ఫాలో అయినామనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మనకు సెక్యూర్డ్గా అయిపోతుంది. ఎందుకంటే ఆ బుకింగ్ పర్సన్స్ ఎంతమంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఆధార్ నంబరు, వాళ్ళ ఫొటోస్ ఇలాంటివి కూడా మనకు వచ్చేస్తాయి ఆన్లైన్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒకసారి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జెన్యున్గానే చేయాల్సి వస్తుంది. ఓకే మేడం, మరి ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయడం? మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మాకు ఒక నంబర్ ఉంది, 88977766. ఈ నెంబర్ని మీరు వర్కింగ్ అవర్స్లో మీరు మాట్లాడి మీ నేమ్ని ఈడీపీకి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోవి ఆఫీసు బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్లో వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు కౌన్సిలింగ్ కూడా దొరుకుతుంది. ఈడీపీకి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com, ఫేస్బుక్లో కూడా మేము ఉంటాము, ఫాలో అవ్వచ్చు. ఓకే సౌదామిని గారు, మరి ఈ ఇండస్ట్రీకి సంబంధించి మా సకులకి చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.